ప్రజా పిలుపు న్యూస్కు స్వాగతం. బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు సహకరించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన ఆలయ చైర్మన్ మాది ప్రతాప్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో గల గుమ్మడిదల మండలం వీరన్నగూడెం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా బొంతపల్లి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు సహకరించిన డైరెక్టర్లకు, ఆలయ అర్చకులకు, సిబ్బందికి ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి శాల్వలతో సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ కాటు శ్రీనివాస్ గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి ఎల్లవెల్లలా కృషి చేస్తారని ఆయన అన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన పోలీసు వారికి, అటవీ శాఖ ఆలయ కమిటీ సభ్యులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శశిధర్ గుప్తా, జూనియర్ అసిస్టెంట్ సోమేష్, ఆలయ నూతన కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. వీడియోలు మనం తర్వాత సన్మానమైన కార్యక్రమం మరి బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు మరి నిన్నటికి ఊహించడం జరిగింది. మరి ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడ జరిగినా చాలా గణనీయంగా జరపడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి గత సంవత్సరం కంటే మరి మెరుగైన భక్తులు రావడం జరిగింది. మరి ఈ శ్రీ బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామికి మరి కళ్యాణోత్సవమే కానివ్వండి, రథోత్సవమే కానివ్వండి, మరి ఎలాంటి వసతులైనా మేము చేసి చూపించినాం. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఎలవెలలా 9 రోజులు మా డైరెక్టర్లు కానీ మరి మేము కానీ మా ఆలయ కమిటీ తరఫున మరి మా అర్చకులే కానీ మాకు సహకరించిన అర్చకులు, మరి టెంపుల్ సంబంధించిన సిబ్బంది, మరి మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ మరి బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు మరి కొండా సురేఖ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జ్ నీలం మదన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి ఈరోజు నాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన మరి గురువులు మరి కాటా శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జు మరి నా మీద నమ్మకంతో ఏదైతే మరి వీరభద్రస్వామి చైర్మన్గా మరి ఎన్నిక చేయడం చాలా సంతోషకరం. మరి ఎందుకంటే మరి ఏదైతే నమ్మకం పెట్టుకుంటో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని మేము కాకుండా మరి గుడి అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ముందుకు పోతామని చెప్పేసి మరి మీడియా మిత్రుల తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి పెద్దలు, గౌరవులు, పూజలు మరి మా అన్న బొంతపల్లి నాగేంద్రగౌడ గారు మరి ఎలవెల్లా ఎంబడి ఉండి ప్రతి కార్యక్రమాన్ని మరి నాకు తోడై ఉండి మా డైరెక్టర్తో పాటు మరి నాగేంద్ర తోడై ఉండి మరి ముందుకు బ్రహ్మోత్సవాలు మరి మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు కానివ్వండి
మరి వీరన్నగూడెం పెద్దలు, సర్పంచులు, మరి గ్రామ పెద్దలు, మరి గుంతపల్లి గ్రామ పెద్దలు వాళ్ళందరూ సహకరించారు. మరి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ, మరి ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ, మరి బ్రహ్మోత్సవాలకు అందరూ సహకరించి మరి ఇంత పెద్ద విజయవంతంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అర్చకులకు, మరి ఆలయ సిబ్బందికి, మా డైరెక్టర్లకు, మరి గ్రామ పెద్దలకు, మరి మాజీ చైర్మన్లకు, మరి గుడికి సంబంధించిన పెద్ద మనుషులు అందరికీ పేరు పేరున ఈ బ్రహ్మోత్సవాలు సహకరించిన పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన కాటసిన్న దంపతులకు ఎలవేళలా తోడుండి మరి హృదయపూర్వక మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ బ్రహ్మోత్సవాలు సహకరించిన మీడియా మిత్రులకు చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలానా 10-15 రోజుల నుంచి మరి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు మా బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామి ప్రతిరోజు ఏదో ఛానల్లో చూపించాలి, ఏదో పేపర్లో వేయించాలని చెప్పేసి మేము ఆకాశిస్తూ కోరుకుంటున్నాం. మరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.